ఓం నమ శివాయ. శివరాత్రి సందర్భంగా మల్లికార్జున స్వామి భ్రమరాంబికాదేవి మల్లికార్జున స్వామి దేవాలయానికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ గత 2 నెలల కిందనే శివాలయమునకు అమ్మవారికి వెండి నగలు చేయించాలని చెప్పేసి శివునికి అమ్మవారికి వెండి నగలు చేయించాలన్న ఉద్దేశంతో రుద్రకవచము, నాగపడిగా, పానమట్టము మొదలైనటువంటి వాటితోటి వెండి వస్తువులు చేయించాలన్న సదుద్దేశంతో అందాజ ఒక 10 కిలోల ఎస్టిమేషన్ తోటి మేము నిర్ణయించడం జరిగింది. దీనికి దాతలు ఇప్పటి వరకల్లా కనీసం ఒక 4.5 కిలోల వెండి డొనేట్ చేయటం జరిగింది. దానికి తోడు దాని వల్ల మేము ప్రజెంట్ లో శివరాత్రి సందర్భంగా ఖచ్చితంగా చేయించాలన్న సదుద్దేశంతో రుద్రకవచము, నాగపడిగా 2 తయారు చేయించుకోగలిగాము. ఇంకా దాతలు ఇంకా ఇచ్చేవారు ఉన్నారు. వారు కూడా సమయానికి ఇస్తే అమ్మవారికి వెండి నగలు, వెండి జరీ చీర మరియు వినాయకునికి వెండి కవచము, మిగతా పాన మట్టము ఇవన్నీ చేయించేయాలని చెప్పేసి ఆలయ కమిటీ తీర్మానం చేసింది. ఆ రుద్రకవచము, నాగపడిగా 2 మాత్రం దర్శనార్థం ఏమో ఇప్పుడు భక్తులందరికీ శివరాత్రి సందర్భంగా చేయించి దర్శనార్థం కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. దీనికోసం అని చెప్పేసి చూసి భక్తులు కూడా ఇతోధికంగా మాకు చందాలు ఇవ్వవలసిందిగా ఆలయ కమిటీ కోరుచున్నది. అదే విధంగా ఈ రోజు ఇటువంటి శుభదినాన భక్తులందరూ భ్రమరాంబికాదేవి మల్లికార్జున స్వామిని మరియు గీతామందిరం దర్శించుకొని ఎల్ల వేళలా అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము. ఇట్లు ఆలయ కమిటీ, గీతా సత్సంగ సమితి. ఓం నమ శివాయ. ఈ భ్రమరాంబ మల్లికార్జున ఆలయం, భ్రమరాంబ మల్లికార్జున ఆలయం మరియు గీతా మందిరం, సరే గీతా మందిరం అంటే 2004లో స్టార్ట్ అయింది. కానీ ఈ భ్రమరాంబ మల్లికార్జున 700 సంవత్సరాల క్రితం వెల్మరాజుల కాలం వల్ల కట్టించింది. ఇది ఈ దక్షిణ ద్వారంగా మన వెల్మరాజులు నిర్ణయించినారు. ఇది ఎప్పుడు 700 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇది 2000 అంతకుముందు నుంచి శివస్వాములు కొంచెం దీన్ని అభివృద్ధి చేసి, శివస్వాములు మరియు మార్కెట్ కమిటీ వాళ్ళు కూడా ఫండ్ ఇచ్చి శివస్వాముల సహకారం మరియు మార్కెట్ వాళ్ళ సహకారంతో అభివృద్ధి చేసినాక ఈ కాలువల అభివృద్ధి అయింది. అభివృద్ధి అయినాక ఈ కాలువల 2004 నుంచి పక్కన కృష్ణ మందిరం కట్టినాం. అప్పటి నుంచి సాయంత్రం ఏ గుళ్ళో ఎక్కడనైనా కరోనా వచ్చినప్పుడు గుళ్ళు బంద్ అయినాయి. కానీ మా గుడి బంద్ కాకుండా సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు రోజు ఒక భగవద్గీత, లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు సహస్రనామ పారాయణంతో కరోనాలో కూడా బంద్ కాకుండా నడిచింది మా గుడి. ఇక్కడ నవగ్రహ పూజలు మరియు నాగుల పూజలు, ఆంజనేయ స్వామి పూజలు ఇవన్నీ మా అయ్యగారు నిర్వహిస్తాడు. మా అయ్యగారు ఎప్పుడు అందుబాటులో ఉండి గుడిని మంచిగా చూసుకుంటుండ్రు. మేము అందరం మా కమిటీ నిర్ణయంతో అందరం గుడి ఈ మధ్యకాలం వల్ల కొంచెం 4.5 కోట్లు పెట్టి ఏసీ ఫంక్షన్ హాల్ కూడా కడుతున్నాం. అన్ని కులాలకు ఇది అందుబాటులో ఉంచుతాం. అన్ని కులాలకు అందుబాటులో ఉంచి ఇది 300 దాతలు ఇప్పటి వరకు 3 కోట్ల చిల్లర రాపించినాం. ఇంకా 1.5 కోటి రాపియాలి. రాసిన భక్తులు కూడా మాకు సహకారం ఇచ్చి డబ్బులు చెల్లిస్తే మేము దాన్ని తొందరగా అందరికి భక్తులకు అందుబాటులో తెచ్చి ఏర్పాటు చేస్తాం. అది ఎన్ని గురించి చెప్పు. ఈ శివరాత్రి సందర్భంగా మేము అన్ని ఏర్పాట్లు చేసినాం. మా అయ్యగారు కూడా అందుబాటులో ఉండి మంచి భక్తులకు పూజా కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఇక్కడికి ఈరోజు 5,000 మంది వచ్చి దర్శనం చేసుకుంటారని ఆశిస్తున్నాం. సందర్భంగా భక్తులందరికీ, గ్రామ ప్రజలకు, భక్తులకు అందరికీ శుభాకాంక్షలు చెల్లిస్తూ మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున దేవాలయము, నందీశ్వర నగర్, దేవరకొండ, నల్గొండ జిల్లా ఆలయ పూజారి ఈ విధంగా భక్తులందరికీ తెలియజేస్తున్నారు. వచ్చిన భక్తులందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. భక్తులందరూ కూడా వచ్చి తమ కోరికలు నెరవేర్చుకోవాలని చెప్పి ఇతోధికంగా ఆలయానికి వచ్చి మీ యొక్క సమస్యలను కూడా స్వామివారిచే పరిష్కరించుకోవాలని కోరుకున్నాము. అలాగే ఈ ఆలయంలో
నమ్మకంగా వచ్చిన భక్తులకు ప్రతి పని కూడా తప్పక అమలవుతుంది. దాని నిర్ధారణ కూడా చాలా జరిగినాయి. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క ఆలయంలో మీ యొక్క పూజా కార్యక్రమం నెరవేర్చుకొని మీ యొక్క కోరిక నెరవేర్చుకోవాల్సిందిగా భక్తులకు మనవి. అలాగే ఈ యొక్క దేవాలయాన్ని పూర్వము దేవరకొండలో కిల్లా నిర్మాణం జరిగిన వెలమరాజుల కాలువలో నిర్మించబడిన ఆలయం ఇది. దక్షిణ ద్వారము, రక్షక భటుల నిలయం. ఈ యొక్క దేవకొండకు 8 వైపులా శివాలయాలు ఉన్నాయి. 8 వైపులా కూడా రక్షక దళాలు ఉండేది కిల్లా కోటకు భద్రతకు. అలాగే ఈ దక్షిణ ద్వారము ఇది ఒకటి మాత్రమే ఇప్పుడు చాలా భక్తులకు అందుబాటులో ఉంది. మిగతా కొన్ని అందుబాటులో లేవు. అయినా ఇక్కడైతే మేము 2003 నుంచి కూడా ఈ యొక్క ఆలయాన్ని దినదినాలుగా చేస్తూ ఉన్నాము. ప్రతిరోజు పూజా కార్యక్రమాలు, వచ్చిన భక్తులకు తీర్థప్రసాద వినియోగాలు చేస్తున్నాము. అలాగే ఈ యొక్క ఆలయంలో ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుంది. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.